హాయ్ అండి, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ 944. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే లాంగ్ వీడియో అండి. గుణదలు వెళ్తున్నామండి మేము. ప్రతి వారం ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంటుందండి. మేము చర్చికి వెళ్ళలేకపోతున్నామని కంపల్సరీగా గుణదలైనా వెళ్ళి వచ్చేస్తామండి మేము. ఇదంతా రామర్పాడు రోడ్ అండి. మేము షార్ట్ కట్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఈ రామర్పాడు వంతెన వల్ల చాలామందికి వ్యాపారస్తులకి చాలా హ్యాపీగా ఉంటుందండి వంతెన కట్టడం. ఇటు సైడ్ చిన్న వంతెన ఉందండి. ఆ వంతెన చాలా చిన్నగా ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు రావడానికి వెళ్ళటానికి. వీడియో తీయడం నాకైతే అస్సలు రావట్లేదండి, అస్సలు కుదరట్లేదు. ఏదో తీయాలని తీసాను అంతే, అస్సలు అవ్వట్లేదండి తీయడానికి. గుణదలు అయితే వచ్చేసామండి. మా ఆయనకి సండే కూడా డ్యూటీ ఉండబట్టి కుదరట్లేదండి. డ్యూటీ లేకపోతే కంపల్సరీ చర్చికి వెళ్తాము. కానీ చర్చికి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుందండి మాకు ఆ రోజు. తప్పదు, మరి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నట్లు గుణదల వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేస్తామండి వెంటనే. చర్చికి వెళ్తే టైం అయిపోద్దండి. డ్యూటీకి 12కి వెళ్ళాలి, 1 వరకు ఉంటుంది. మధ్యలో వెళ్ళి రాలేం కదా, అందుకే వెళ్ళలేకపోయామండి. మా వాడు వీడియో తీస్తానని లాక్కున్నాడండి. వీడియో తీస్తున్నాడు తనే, నేను తీస్తానమ్మా అని. గుణదలు అయితే చాలా పెద్దదండి. మీకు ఒకసారి మొత్తం ప్రాపర్గా చూపిస్తాను నేను. చాలా పెద్దగా ఉంటుందండి. మీకు మొన్న ఒకసారి షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, హిందూస్ అని ఉండదు, క్రిస్టియన్స్ అని ఉండదండి, ప్రతి ఒక్కరు వస్తారు గుణదల్లో మేరీ మాతను పూజిస్తారండి. కానీ మేమైతే పెంతెకోస్తు వెళ్ళాలి, కంపల్సరీగా చర్చికి వెళ్ళాలన్నట్లు వెళ్ళి వస్తామండి లోపల ప్రేయర్ చేసుకొని. చూసారా, కానీ చాలా బాగుంటుందండి, చాలామంది వస్తారు. నాకు నచ్చింది ఇక్కడ ఒకటేనండి, హిందూస్ లాగా, నేను తప్పుగా అనట్లేదు, హిందూస్ లాగా కొబ్బరికాయలు కొవ్వొత్తులు అన్నీ వెలిగిస్తారండి. మాకైతే అవి నచ్చవు. చూసారా, ఎక్కువ శాతం ఈ షాప్లోనే కొంటారండి. షాప్ చూసారా, చాలా బిజీగా ఉంది. అక్కడ అన్ని షాపులు ఉన్నా ఎక్కువ ఆ షాపే ఫేమస్ అండి. చూడండి, వెళ్తూనే ఉన్నారు జనాలు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. లోపలికి కూడా చాలా షాపులు ఉన్నాయండి. చూసారా, చివరి వరకు ఉంది. ఇక్కడ దొరకందంటే ఏముండదండి, అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో. లోపలికి వెళ్తున్నామండి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలామంది ఉన్నారండి జనాలు. వెళ్తున్నారు వస్తున్నారండి. గుంపులుగా ఉన్నారు. ఇది లోపలండి, ప్రేయర్ చేసుకొని వచ్చేస్తారు. ఎక్కువసేపు కూడా ఉంచనివ్వరు, అసలు లోపల వీడియో కూడా తీయనివ్వరండి. కానీ నేను వాళ్ళకి తెలియకుండా తీశాను. ఇక్కడ మా వాడు మా ఆయన్ని ఫోన్ అడిగాడని, మా ఆయన ఇవ్వలేదని పనిష్మెంట్గా ఎత్తుకోమన్నాడండి బయట దాకా. చాలా ఎండగా ఉందండి. బయట నిమ్మకాయ సోడా తాగాము. ఆ నిమ్మకాయ సోడా మామూలుగా అయితే 20 రూపీస్ కదండి, 25 రూపీస్ తీసుకున్నారు.
ఎప్పుడు మేము అక్కడే తాగుతాం, కానీ సగం తాగాక చెప్పారు 25 రూపీస్ అమ్మా అని. ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపించింది. నిమ్మకాయ సోడా చాలా బాగుంటుంది కదండి.